మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనవరి 31 నుండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబుకు బుధవారం బెయిల్ మంజూరు కావడంతో గురువారం ఉదయం గుంటూరు బయలుదేరారు. పోలీసులు అంబటి వాహనం వెనుక 3కు మించి వాహనాలు ఉండకూడదు అని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు వాహనం బయలుదేరిన వెంటనే కాన్వాయ్గా వస్తున్న పలు వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో జక్కంపూడి రాజాతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఆయన ప్రయాణిస్తున్న వాహనం దిగి వెనక్కి వచ్చారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అనుమతిస్తే గుంటూరుకు కారులో వెళ్తా, లేకపోతే గుంటూరుకు పాదయాత్రగా వెళ్తా అంటూ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తీరు దారుణంగా ఉందంటూ మండిపడ్డారు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళ్తున్న వారిపై ఈ తరహా దాష్టికం చేయడం సరికాదని అన్నారు. ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి వెళ్తే నా వెంట 10 మంది వస్తారు. నేను పొలిటీషియన్ని. ఈ రాష్ట్రంలో మొన్నటిదాకా పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీకి చెందినవాడిని, మంత్రిగా చేసిన వాడిని. నన్ను అరెస్ట్ చేస్తే 10 మంది రారా? నేను అనాథనా? నాకు పార్టీ లేదా? వస్తే వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వంటే ఏంటి ఆంక్షలు? నాకు అర్థం కాలేదు. నేను ఏమైనా పిలిపించుకున్నాను వీళ్ళు డబ్బులు ఇచ్చి? వస్తారు అభిమానంగా, అయ్యో రాంబాబు గారు లోపల పెట్టాను వస్తారు. వస్తే వాళ్ళు ఎవరిని రానివ్వు, ఎవరిని మీతో ఫాలో అవనివ్వంటే ఏంటిది? అరాచకం ఏంటి? ఈ దౌర్జన్యం ఏంటి? ప్రభుత్వం మీదని, పోలీసులు మీ చేతిలో ఉన్నారని లోకేష్ చంద్రబాబు ఈ రకంగా చేయడం ధర్మమేనా? ఆలోచించమని మనం చేస్తున్నాం. ఏమయ్యారు ఈ పోలీసులు? నా ఇల్లు పగలగొట్టినప్పుడు ఏమయ్యారు? నా కార్లు పగలగొట్టిన ఏమయ్యారు? నా ఆఫీస్ ధ్వంసం చేసినప్పుడు ఏమయ్యారు? నా పెళ్ళాం బిడ్డలను తరిగినప్పుడు ఏమయ్యారు ఈ పోలీసులు? అప్పుడు వాళ్ళని దగ్గర నుండి అలౌ చేశారు 7 గంటల సేపు. 7 గంటల సేపు 5ంటికి వచ్చారు పోలీసు గూండాలు పోలీసులు. 12 తర్వాత వెళ్ళారు నా ఇంటిని ధ్వంసం చేసి. ఈ లోపల నన్ను అరెస్ట్ చేశారు. ఇంత ఘోరం ఎక్కడ జరిగిద్దా ప్రజాస్వామ్యంలో? ఇప్పుడు జరిగిందా? నేను అనామకున్నా? ఉన్నాయండి, నాకేం తెలుసు 30 యాక్ట్ ఉంటే? నేను రమ్మన్నానా? ఊరేగింపు చేయమన్నానా? ఎందుకు ఎవరు రెచ్చగొడతారు కార్యకర్తలని? మీరు రెచ్చగొట్టారు. మీరు నా మీద కేసు పెట్టి నన్ను అన్యాయంగా లోపల పెట్టి నా కార్యకర్తలు ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఏంట్రా ఈ అన్యాయం అని మీరు రెచ్చగొట్టారు. వాళ్ళని లోకేష్ రెచ్చగొట్టాడు, చంద్రబాబు రెచ్చగొట్టాడు, పోలీసులు రెచ్చగొట్టారు. ఏంటిది? డెఫినెట్గా ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తా గుంటూరు దాకా. నన్ను ఇలా అలౌ చేస్తే వెళ్ళిపోతా, లేకపోతే నడుచుకుంటూ వెళ్తా. ఏముంది దానిలో? ముసలోడు నేను నడవగలను, నాకు ఆ శక్తి ఉంది, నడిచి వెళ్తా. వాళ్ళు అలౌ చేసి